ఓం శ్రీ శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ముందుగా మీ అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క 2024 గత సంవత్సరం కంటే కూడా మీ అందరికీ అనేక అభివృద్ధులని అనుగ్రహిస్తూ ఈ 2024లో సనాతన ధర్మ మార్గములో మీరందరూ నడవాలి అని, అట్లాగే మనని మనము ఎంత గౌరవం మన మీద మనం పెట్టుకుంటామో అంతే గౌరవాన్ని పరుల మీద కూడా మనము చూపాలి అని, సమాజం పట్ల మనందరికీ కూడా ఒక చక్కటి సద్భావన కలగాలి అని చెప్పి మనందరము కూడా నిరంతరము గోవులని రక్షించుకుంటూ ఏ గొడవలు మన దరిదాపులకి రాకుండా నవగ్రహాలు మనని అనుగ్రహించాలి. అలాగే వృత్తి వ్యాపారాలని చేసుకునేటువంటి వారందరికీ కూడా చక్కటి సంపద, ఆయుష్ ఆ పరమేశ్వరుడు ఈ 2024 సంవత్సరంలో మరింత గొప్పగా అనుగ్రహించాలి అని చెప్పి కోరుతూ 2024 జనవరి ప్రారంభం నుండి డిసెంబర్ వరకు సింహరాశి జాతకులకి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో క్లుప్తంగా తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. సింహరాశి జాతకులకి సింహరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు మఖ 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బ 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రము 1వ పాదం వారు. ఈ యొక్క రానున్న ఉగాదిలో క్రోధీరామ సంవత్సరములో వీరికి ఆదాయము 2, వ్యయము 14, రాజ్యపూజ్యము 2, అవమానము కూడా 2. ఈ రాశి వారికి 2024 మే 1 నుండి సంవత్సరాంతము వరకు కూడా దశమ స్థానము యందు గురుడు సువర్ణమూర్తిగాను, శరేశ్వరుడు సంవత్సరాంతము కూడా సప్తమ స్థానము యందు లోహమూర్తిగాను, సంవత్సరాంతము వరకు కూడా అష్టమ, ద్వితీయ స్థానాల యందు తామ్రమూర్తులుగా సంచరించనున్నారు. సానుకూలత ప్రభావాన్ని సింహరాశి వారికి చూపుతోంది. ఎవరైతే సింహరాశిలో ఉన్నటువంటి జాతకులు నిరుద్యోగులుగా ఉన్నారో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సత్ప్రయత్నాలు చేయాలి. గృహము మారటము తథ్యము. గృహోపకరణములు కొంటారు. అలాగే మంచి గృహాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. స్త్రీలకి వ్యాపారము కానీ ఉద్యోగము కానీ ఈ సంవత్సరములో మే మాసము తర్వాత నుంచి జూలై లోపల తప్పనిసరిగా దొరుకుతుంది. రుణ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యవర్తిత్వముగా ఉంటూ రుణములు ఇప్పించటము, ఖరీదైనటువంటి పత్రాల మీద అజ్ఞానముతో కానీ జ్ఞానముతో కానీ ఆశతో కానీ దురాశతో కానీ సంతకాలని పెట్టటము ప్రమాదాన్ని సూచిస్తూ ఉంటాయి. అన్యాయముగా మీకు సంబంధము లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు. అన్యాయముగా మిమ్మల్ని పెట్టారని. కానీ ఆలోచిస్తే ఆ క్షణములో మీరు చేసినటువంటి ఒక తప్పిదం వలన చిన్నపాటి ప్రమాదం
మీకు గోచరిస్తూ ఉంటుంది. అటువంటి సందర్భాల యందు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. చట్టపరమైనటువంటి విషయాలలో సింహరాశి జాతకులు 2024లో చాలా జాగ్రత్త వహించాలి. ఆశతో కానీ దురాశతో కానీ మీరు చేసేటువంటి ఒక పని మీ కుటుంబానికి చుక్కలు చూపించడం తథ్యం. కొద్దో గొప్ప నమ్మకం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడి మీద. ఆ నమ్మకాన్ని పాడు చేయకండి. విశ్వాసపూరితముగా మిమ్మల్ని విశ్వసించి వచ్చినటువంటి వారికి సహాయం చేయండి. చట్టపరమైనటువంటి వ్యవహారాల యందు చాలా జాగ్రత్త అవసరం సింహరాశి వారికి. వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకునేటువంటి వారికి అనవసరమైనటువంటి వ్యవహారాలలో దూరడం మంచిది కాదు. అటువంటి వ్యవహారాల్లో దూరితే మీరు కొంతమందికి సమాధానము చెప్పడమే కాకుండా మీకుగా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇక్కడ గొప్ప ఏమిట్రా అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని దుఃఖాలు వచ్చినా సింహరాశి జాతకులు అనుకుంటారు స్వతహాగా మా రాసే సింహము కాబట్టి మేము సింహంలా ఉంటామని. రాశి సింహమైతే సింహంలా ఉంటారని, వృశ్చికమైతే వృశ్చికంలా ఉంటారని, తుల అయితే గనక అటూ ఇటూగా ఉంటారని, కర్కాటకమైతే విషాన్ని చుమ్ముతూ ఉంటారని ఎక్కడా లేదు. ఆ జంతువు యొక్క భావాలతో ఎవరూ ఉండరు. కాకపోతే ఆ ప్రభావాలు మన మీద ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కోపముతో మీరు చేసేటువంటి కొన్ని పనులు ఈ సంవత్సరం ప్రమాదాన్ని ఇస్తాయి. ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ తొందరపాటుతో ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దు. సింహరాశి వారికి ఆరోగ్య విషయములో జాగ్రత్తలు అవసరం. అలాగే ధనపరమైనటువంటి లాభాలు జనవరి నుంచి అంటే 2024 జనవరి మాసం నుంచి దగ్గర అక్టోబర్ నవంబర్ దాకా కూడా చాలా బాగుంటాయి. అయినప్పటికీ నిలవాలి కదా, తొందరపాటు పనికిరాదు కదా. ఇప్పుడు ఏదో 1,00,000 ఉంది కదా అని చెప్పి 20 లక్షలకి గాలం వేయకూడదు కదా. కొంత నిదానం చాలా అవసరం. పరస్త్రీ వ్యామోహాలకి లోబడినట్లయితే కనుక సింహరాశి జాతకులు చాలా ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుంది. స్త్రీలు కూడా ఇతరులకి ఉచిత సలహాలను ఇవ్వటం మానేసేయండి. మిమ్మల్ని అడగరు, ఊరికనే మీరు ముందస్తుగా సలహా పడేస్తారు. రేపు పొద్దున కలిసి వచ్చిందనుకోండి మీ వైపుకు తిప్పుకుంటారు. కుటుంబ చీలికలు కూడా అహంకారం వల్లే జరుగుతాయి. కాబట్టి భార్యాభర్తలు ఇతరులని మీ కుటుంబంలోకి ఆహ్వానం చేసేటప్పుడు, ఇతరుల యొక్క మాట ద్వారా మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించుకొని చేయండి. లేని ఎడల కొన్ని ఇబ్బందులని మీరే కొని తెచ్చుకుంటూ ఉంటారు. అభద్రతాభావము ఏమాత్రము పనికిరాదు. సింహరాశి వారు అవివాహితులు ఎవరైతే గనక వివాహం కానటువంటి వారు ఉన్నారో వారు చాలా మంచి సంబంధాలు వస్తాయి మీకు. వాటిలో మీరు ఆచితూచి ఎంచుకోండి. తొందరపాటుతో వివాహాన్ని గనక జాతకము సెట్ కాని దానిని ఇష్టపడి చేసుకున్నట్లయితే త్వరలోనే అపశృతి జరుగుతుంది, ఇబ్బంది పడాలి. మాయాతీతమైనటువంటి సంవత్సరముగా ఈ సంవత్సరం అనుకోవచ్చు. అయినప్పటికీ ఎన్నో రకాలైనటువంటి లాభాలని పొందుతారు. ఇవన్నీ కూడా భయపడటానికి కాదు, జాగ్రత్తగా నడుచుకుంటానికి ఉపయోగపడతాయి. అయ్యా మనము పర్వతం ఎక్కుతున్నాం భగవంతుడు దర్శనానికి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తాం. ఆ మాత్రానికే మీరేదో పడిపోతారు అయిపోతారని కాదు. అటువంటి జాగ్రత్తే ఈ యొక్క గోచార ఫలితాలు.
జాగ్రత్తగా నిదానముగా ప్రయాణము చెయ్యండి, ఫలితాలని ఆస్వాదించండి. సత్ఫలితాలను స్వీకరించాలంటే ఇటువంటి దుష్ట ఫలితాలన్నిటినీ కూడా పక్కకి జరపాలి. ఎక్కువగా భయముతో పూజలని చేయకండి సింహరాశి జాతకులు. భక్తి ఉంటేనే చెయ్యండి, భక్తి ఉంటేనే గుడి సన్నిధికి వెళ్ళండి, భక్తి ఉంటేనే గురు చెంతకి చేరండి. భక్తి లేకుండా ఏదో భార్య చెప్పింది, పిల్లలు చెప్పారు అని చెప్పి దొంగ నమస్కారాలు, దొంగ పూజలని చేయటం ద్వారా అసంతృప్తి మిగులుతుంది. మీకు భక్తిని పెంచుకునేటువంటి మార్గాన్ని వెతకండి. ఎంతోమందికి సింహరాశి వారికి చాలా చక్కటి భక్తి ఉంటుంది. కొంతమందికి ఒక రకమైనటువంటి అహంకారం ఉంటుంది. అందరూ నమ్మిన దాన్ని మనం నమ్మటం ఏమిటి అని, మనం వెనక నమ్ముదానిలే. కాబట్టి అందరూ చేసింది మనం చెయ్యట్లా. నలుగురు దండం పెడితే ఒక్కొక్కళ్ళ దండానికి ఒక్కొక్క రకమైనటువంటి భావనలు ఉంటాయి. వారి ముఖానికి ఒక రకమైనటువంటి దండం ఉంటుంది, మన ముఖానికి ఒక రకమైనటువంటి దండం ఉంటుంది. మన కోరిక ఒకటి ఉంటుంది, వారి కోరిక ఒకటి ఉంటుంది. కాబట్టి భక్తిని పెంచుకునేటువంటి పనులని చెయ్యండి. అలాగే విద్యార్థులు స్నేహితులతో కానీ, సన్నిహితులతో కానీ, ఆప్తులతో కానీ, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కానీ మీకన్నా ఉత్తమమైనటువంటి చదువులను చదివినటువంటి వారిని సంప్రదించి నిర్ణయాలను తీసుకోండి. విదేశాలకు వెళ్ళటానికైనా, పై చదువులకైనా వారి యొక్క సంప్రదింపులు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. చక్కటి సంతానాన్ని కొత్తగా వివాహమైనటువంటి వారు 2024లో ఈ యొక్క సింహరాశి జాతకులు పొందటం తథ్యం. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కూడా లభిస్తాయి. సెప్టెంబర్ మాసంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఒక చిన్నపాటి అవమానము మేలో జరిగితే ఆ అవమానము యొక్క పరిణామము సెప్టెంబర్లో మీరు చూపిస్తారు అందరికీ. వారు ఇచ్చినటువంటి అవమానాన్ని మీరు ఎంత గొప్పగా, వారే చప్పట్లు కొట్టే విధముగా, వారే ప్రశంసించే విధముగా మీరు తయారవుతారు. కాబట్టి విజయాలు కూడా అద్భుతంగా ఉన్నాయి 2024లో. కొన్ని భయంకరమైనటువంటి సందర్భాలలో మీ యొక్క ధైర్యము, మీ యొక్క బుద్ధిబలము ద్వారా ఆ యొక్క కష్టాన్ని ఇట్టే దాటుకుని ముందుకు వస్తారు. విదేశాలలో ఉన్నటువంటి సింహరాశి జాతకులు ఎందుకో అక్కడ పనిచేయ బుద్ధి కావట్లేదు, ఉండబుద్ధి కావట్లేదు, భారతదేశానికి వెళ్ళి చిన్నపాటి వ్యాపారం ఏదో ఒకటి చేసుకుందాములే, ఇక్కడెందుకు మనము అని అనుకుంటూ ఉంటారు. తొందరపాటుతో నిర్ణయాన్ని తీసుకోవద్దు. అనారోగ్య పాలు కూడా 20 రోజుల మంచానికి అతుక్కునేటువంటి సందర్భాలు కూడా ఆగస్టు మాసం నుంచి జూన్, జూలై, ఆగస్టు మాసాలలో గోచరిస్తాయి. జూన్, జూలై, ఆగస్టు మాసాలలో ఒక 20 రోజుల పాటు అనారోగ్య పాలవుతారు. ధైర్యంగా ఉండండి. శుభ్రము లేనటువంటి వస్త్రాలని ధరించడం ద్వారా చర్మ వ్యాధులను కూడా పొందుతారు ఈ సంవత్సరం. కాబట్టి శుభ్రంగా ఉన్నటువంటి వస్త్రం వేసుకోండి, శుభ్రంగా ఉన్నటువంటి ఆహారాలను తినండి. ఎంగిలి పదార్థాలను తిని మీరు అనారోగ్య పాలు కాకండి. లైంగికమైనటువంటి సంబంధాల యందు సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరస్త్రీ వ్యామోహంలో పడినట్లయితే 2024 మీకు చాలా గుణపాఠం నేర్పిస్తాయి. స్త్రీ శాపాలు తగులుతాయి. జాతకాలు బాగుంటే పర్వాలేదు, ఇప్పుడు దొరకలేదు కదా అని కంగారు పడొద్దండోయ్. దొరికే సమయం వచ్చినప్పుడు ముసుగులో ఉన్నటువంటి దొంగలందరూ దొరుకుతారు. జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క 2024లో అదృష్ట సంఖ్య 1, 3, 5, 9. అలాగే ఆదివారము కానీ, మంగళవారము కానీ, బుధవారము కానీ మీకు బాగా కలిసి వస్తుంది. గృహముని నిర్మించుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా సింహరాశి జాతకులు
2024లో చేస్తారు. కోర్టు సంబంధితమైనటువంటి విషయాల యందు సెప్టెంబర్ అక్టోబర్ మాసముల్లో సత్ఫలితాలను పొందుతారు. అన్నదమ్ములతో ఆప్యాయతని పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. గొడవలు పడవద్దు. సోదరులతో అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ గొడవ పడవద్దు. మీకంటే పెద్దవారిని గౌరవించడానికి ప్రయత్నం చేయండి. వారికి దగ్గర అవడానికి ప్రయత్నం చేయండి. అదే మంచి ఫలితాలని 2024లో సింహరాశి వారికి ఇచ్చేటువంటి సూచన. మంచి ఫలితము అంటే మన కుటుంబం మనతో మంచిగా ఉండటం. అది లేనప్పుడు ఇంటిని చక్కబెట్టలేని వాడు సమాజాన్ని అస్సలు చక్కబెట్టలేడు. కాబట్టి ఆ విధముగా కుటుంబ సభ్యులతో సఖ్యతను పెంచుకోండి. ఉత్తర దిశగా ప్రయాణము చేసేటప్పుడు సొంత వాహనాలలోనే వెళ్ళండి. స్నేహితుల వాహనాలను తీసుకుని ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల యందు సింహరాశి వారికి మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో విపరీతమైన చిక్కులు ఉంటాయి. నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, అపనమ్మకము, అభద్రత పెరుగుతూ ఉంటాయి. విజయం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని రాజకీయ నాయకులకి. మఖా నక్షత్రం వారికి విదేశీ ద్రవ్యములు తెగలభిస్తాయి. పుబ్బా నక్షత్రం వారికి విద్యావకాశములు పుష్కలంగా ఉంటాయి. ఉత్తర నక్షత్రము వారికి రాజకీయపరమైనటువంటి చిక్కులు తొలగి ఆనందదాయకంగా ఉంటారు. ఎదురైనప్పటికీ తొలగి కొంత ఆనందదాయకంగా ఉంటారు. అలాగే ఈ యొక్క 2024లో సింహరాశి జాతకులు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం, మంగళవారము పూట నియమంతో ఉండటము, సుబ్రహ్మణ్య దర్శనము, ప్రతి షష్ఠికి కూడా మీ పేరుతో అన్నదానము చేయటము, ఒక గోవుకి గ్రాసాన్ని పెట్టడం అనేటువంటిది చాలా మంచిది. శుభ ఫలితాలని పొందగలుగుతారు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.